లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరి వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయం చేత రాత్రింబగళ్ళు కావలి ఉంటిమి. ప్రేమైన వాళ్ళారా, యేసుక్రీస్తును అంగీకరించిన మనము, ఆయన శిలువ రక్తంతో కొనబడిన మనము సంఘంలో ఎంతో బాధ్యత వహిస్తున్న చాలాసార్లు కీలకంగా మాట్లాడుతున్న మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చిన పని ఏంది అని మనం ఎరిగి ప్రవర్తించి నడుచుకున్న వారమైన మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏముందంటే, మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద మంచం కింద పెట్టరు కానీ ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు అని చెప్పినాడు. అయితే మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని చెప్పినాడు. అయితే మనం ఎట్లా అంటే, ఇంకో మాట ఏంటంటే 5వ అధ్యాయం 14వ వచనంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పినాడు. అంటే ఈ మాటలు ఏం చూపిస్తున్నాయంటే, మనము వెలిగి ఇతరులకు మంచి మార్గం చూపించే వారమై ఉండాలి. ఇక్కడ అదే మాట ఏమంటే, మా దేవునికి ప్రార్థన చేసి వారి భయం చేత రాత్రింబగళ్ళు కావలి ఉంటిమి అని చెప్తున్నాడు. ఎవరి భయం చేత? అపవాది శత్రు ఆనాడు సంఘమును నష్టపరిచినాడు, విశ్వాసులను నష్టపరిచినాడు, దేవుని పనిని నష్టపరిచినాడు. ఈనాడు కూడా అపవాది అయినవాడు ఏ రూపకంగానైనా కానీ దేవుని పనిని నష్టపరుస్తూనే ఉన్నాడు. అయితే ఆనాడు మందిరం నిర్మించాలని నెహెమ్యా పని పట్టుకొని వస్తే సన్బలాటు టోబియా అనే వ్యక్తులు అపవాదికి సూచనగా ఉన్నవారు, అపవాదికి గుర్తుగా ఉన్నవారు ఏం చేసినారంటే దేవుని పనిని నష్టపరుస్తూ వచ్చినారు. ఆ యెరూషలేము మందిరం, కాల్చబడిన మందిరం తిరిగి కడదామని ఈయన పోయి తిప్పలబడి కడితే వారు ఏం చేసినారంటే పనిని నష్టం చేస్తున్నారు. ఆ సమయంలో ఏమంటున్నాడు, మేము దేవునికి ప్రార్థన చేసి. ప్రియమైన వాళ్ళారా, మనము ప్రార్థన ద్వారా మాత్రమే ఏ శత్రువునైనా జయించగలుగుతాం. మనము పోరాడినది శరీరాలతో కాదు, అంధకార సంబంధమైన లోకనాథులతో, ఆకాశ మండల మందుండు దురాత్మల సమూహంతో అని ప్రభు చెప్తూ వచ్చినాడు. అయితే మనం పోరాడాలంటే శరీరాలతో పోరాడలేము, అందుకే దేవుని శక్తి కావాలి. వీరు కూడా దేవుని శక్తిని పొందినారు ప్రార్థన వలన. కేవలము ప్రార్థన మాత్రమే మనల్ని దేవుని యొక్క శక్తితో నింపేదిగా ఉంది. అయితే వారి భయం చేతంట, వారికి భయపడ్డారు వాళ్ళు, ఆ పని నష్టపోతామని భయం. ఈనాడు మనం కూడా భయం కలిగి మన సొంత రక్షణను కాపాడుకుంటూ మన సంఘంలో ఉన్న వారి పట్ల, మన కుటుంబంలో ఉన్న వారి పట్ల, మన పిల్లల పట్ల, మన దేశం పట్ల మనము భయం కలిగి వారిని రక్షణలోకి నడిపించే బాధ్యత మనం తీసుకొని కొనసాగాలి. అయితే రాత్రింబగళ్ళు కావలి ఉంటిమి అంటున్నాడు. చాలా ప్రాముఖ్యమైన రాత్రింబగళ్ళు సంఘం గురించి, విశ్వాసుల గురించి పట్టింపు కలిగి ప్రార్థన కలిగి ఉండేవారమై ఉండాలి. రాత్రింబగళ్ళు మనం దేవుని పనిని మక్కువతో చేసేవారమై ఉండాలి. అందుకే మనం వెలిగేది ఎప్పటికీ రాత్రింబగలు. దీపము చీకట్లో ఉన్న వారికి వెలిగించేదిగా మీరు లోకమునకు వెలుగు అని చెప్పినాడు ప్రభు. మనము వెలుగుగా ఉండాలి, ఎప్పటికీ వెలిగేవారు. దీపము వెలగకుండా ఉంటే దాని వలన ఎవరికీ ప్రయోజనం లేదు. నేను కూడా యేసుక్రీస్తు వలన వెలిగింపబడ్డాం, ఆయన శిలువ రక్తం ద్వారా వెలిగింపబడ్డాం. ఈనాడు లోకంలో మనం జ్యోతులుగా ఉన్నాం. ఆయన జీవవాక్యం చేత పట్టుకొని దేవుని యొక్క పనివారమై జ్యోతులుగా వెలుగుతున్న మనము చీకటి అయ్యే ఆస్కారం చాలాసార్లు ఉంది, శరీరం యొక్క, మనసు యొక్క కోరికలను బట్టి. అయితే వీళ్ళు రాత్రింబగళ్ళు కావలి ఉన్నారు. ఏమిటికి? సంఘానికి, నీకిచ్చిన సంఘానికి, నీకిచ్చిన కుటుంబానికి నేను కావలివారుగా ఉన్నామా? అది చాలా ప్రాముఖ్యమైన విషయం. అట్లా లేకపోతే చాలా ప్రమాదం కూడా. నీ కుటుంబం, నా కుటుంబం దేవుని పనిలో నమ్మకంగా కొనసాగినట్లు కావలిగా వేయాలి. మన కుటుంబం గురించి రాత్రింబగళ్ళు ప్రార్థన ద్వారా కావలిగా, వీరు కావలి కాసి దేవుని మందిరం పనిని పూర్తి చేసినారు. ప్రేమైన వాళ్ళారా, మనం కూడా దేవుని పనిలో నమ్మకంగా ఉండి కుటుంబాలుగా, సంఘాలుగా కట్టబడి దేవుని మహిమ కొరకు వచ్చినప్పుడు తీసుకొని పోయే సంఘంగా మనం వర్ధిల్లాలని దేవుని యొక్క కోరిక. దేవుడి మాట దీవించిన కాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశీని బట్టి స్తోత్రములు. ఘనమైన నీ ప్రేమకై స్తోత్రములు. నిజమే, ఆనాడు నెహెమ్యా ఎంతో క్రయంతో ప్రార్థన చేసినాడు, మందిరం కట్టినాడు. మేము కూడా అట్లా ఆ ప్రార్థన ద్వారా శక్తి పొంది నీ మందిరం కట్టుటకు కృపణీయని, శత్రువు యొక్క ప్రతి సమూహం నీ ప్రార్థన ద్వారా జయించుట కృపణీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మనమందరం కూడా ఈ పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్.